హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈసారి సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎన్ని రోజులు ఈ సంక్రాంతి సెలవులు ఉంటున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవులపై అంచనాలు పెరుగుతున్నాయి. పండుగ రోజులు సమీపిస్తుండటంతో ఎప్పటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఊళ్లకు ప్రయాణించేవారు రైళ్లు, బస్సుల టికెట్లను ఎప్పటి నుంచో బుక్ చేసుకుంటూ రద్దీని పెంచుతున్నారు. ఈ సెలవులు విద్యార్థులకు చదువు ఒత్తిడి నుంచి విరామం ఇచ్చి కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపటానికి అవకాశం కల్పిస్తుంది. ఇక తెలంగాణ విద్యాశాఖ సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ వంటి ప్రధాన రోజులను కలుపుకొని సెలవులను ప్రకటిస్తుంది. తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనవరి 10 నుంచి జనవరి 15, 2026 వరకు పాఠశాలలకు మరియు కళాశాలలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని ప్రకారం విద్యార్థులకు దాదాపు 6 రోజుల పాటు సెలవులు అయితే లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఈ 6 రోజుల సెలవుల విధానాన్ని రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనుసరించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే అధికారిక సెలవుల ప్రకటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వం అవసరాన్ని బట్టి సెలవులను 1 లేదా 2 రోజులు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే తుది నోటిఫికేషన్ కోసం వేచి చూడటం మంచిది. సంక్రాంతి సెలవులతో పాటు జనవరి నెల మధ్యలో విద్యార్థులకు మరిన్ని అదనపు సెలవులైతే కూడా లభించనున్నాయి. ముఖ్యంగా జనవరి 23న వచ్చే వసంత పంచమి సందర్భంగా, అలాగే జనవరి 26న దేశవ్యాప్తంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పాఠశాలలకు సెలవులైతే ఉంటాయి. ఈ సెలవులను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పండుగ సాంప్రదాయాలను తెలుసుకోవటానికి సద్వినియోగం చేసుకోవచ్చు. సంక్రాంతి అనేది తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ప్రధానంగా 3 రోజుల పాటు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు జనవరి 10 నుంచి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు అంటే మొత్తం 9 రోజుల పాటు సెలవులైతే ఉంటాయి.